రామ్ గోపాల్ వర్మకు స్వతహాగా సస్పెన్స్ అన్నా, హారర్ అన్నా ఎంతో ఇష్టం. తాను దర్శకుడైన తరువాత క్రైమ్ ఎలిమెంట్తోనే సాగారు. అదే తీరున భయపెట్టడానికి ప్రయత్నించారు. అలా ఆయన దర్శకత్వంలో రాత్రి, దెయ్యం చిత్రాలు రూపొందాయి. అవి పెద్దగా జనాన్ని భయపెట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు తన అంతం, గాయం, రంగీలా, అనగనగా ఒకరోజు, దౌడ్, సత్య చిత్రాల్లో నాయికగా నటించిన ఊర్మిళా మటోద్కర్తో కౌన్ తెరకెక్కించారు వర్మ. కేవలం 3 పాత్రలతోనే రూపొందిన కౌన్ సినిమా 1 గంట 34 నిమిషాల పాటు సాగుతుంది. సీట్లలో కూర్చున్న ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తూ, మధ్య మధ్యలో భయపెడుతూ మురిపించింది. అంతకుముందు చిత్రాల్లో చూపించలేని పట్టును వర్మ కౌన్లో కనపరిచారు. ఊరికి దూరంగా ఉన్న అందమైన భవనంలో ఓ అందమైన అమ్మాయి అక్కడికి వచ్చిన వారిని చంపేస్తూ ఉంటుంది. ఇంతకు ఆమె ఎవరు, ఎందుకు చంపుతోందన్న ప్రశ్నలను ప్రేక్షకులకే వదిలేస్తూ సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో ఊర్మిళతో పాటు మనోజ్ బాజ్పేయి, సుశాంత్ సింగ్ నటించారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం ప్రాణం పోసింది. 1999 ఫిబ్రవరి 26న కౌన్ విడుదలైంది. 25 ఏళ్లైనా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటూనే ఉండడంతో కౌన్ కల్ట్ మూవీ అనిపించుకుంది.